స్టార్ హీరోలు సీక్వెల్ ఫిల్మ్స్తో తిరిగొస్తే ఏ ఇండస్ట్రీలో జోష్ అయినా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ కూడా తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన చిత్రానికి సీక్వెల్తో తిరిగి వస్తున్నాడు. కింగ్ ఖాన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ మూవీ పఠాన్, జవాన్ వీటికి సీక్వెల్ ప్లానింగ్ జరుగుతుందా అని డౌట్ పడకండి. ఎందుకంటే షారుఖ్ ఏకంగా 20 ఏళ్ళు వెనకెళ్ళి అప్పుడు హిట్ అయిన మూవీకి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. 3 ఏళ్ల క్రితం ఒకే ఏడాదిలో పఠాన్, జవాన్, డంకీ రిలీజ్ చేసి బాలీవుడ్ కు టెర్రిఫిక్ కంబ్యాక్ ఇచ్చాడు షారుఖ్ ఖాన్. మరోసారి అలాంటి ప్రయత్నంలోనే ఉన్నాడా? లేడనే చెప్పాలి. ఎందుకంటే షారుఖ్ ప్రస్తుతం నటిస్తున్న ఏకైక చిత్రం కింగ్ సెట్స్ పై ఉంది. ఇదే ఏడాది డిసెంబర్ 24న రిలీజ్ కు సన్నాహాలు జరుపుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ ఈ సినిమా రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ఎందుకంటే కింగ్ లో షారుఖ్ తో పాటు రాణి ముఖర్జీ, దీపికాతో పాటు ఖాన్ డాటర్ సుహానా కూడా కీలక పాత్రలో నటిస్తోంది. అభిషేక్ బచ్చన్ పూర్తి స్థాయి విలన్ రోల్ చేస్తున్నాడు. గతంలో షారుఖ్ తో పఠాన్ తీసి 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు సిద్ధార్థ్ ఆనంద్. ఇప్పుడు కింగ్ ను తెరకెక్కిస్తున్నాడు. అందుకే ఈ చిత్రంతో షారుఖ్ మరోసారి బాలీవుడ్ కు 1000 కోట్ల చిత్రాన్ని అందిస్తాడని అంచనాలున్నాయి. కింగ్ తర్వాత షారుఖ్ నటించే కొత్త చిత్రంపై క్లారిటీ వచ్చినట్లే అంటోంది బీటాన్. 2004లో షారుఖ్ నటించిన బ్లాక్ బస్టర్ మైహూనాకు సీక్వెల్ స్టోరీ రెడీ అవుతోందని, కింగ్ రిలీజ్ తర్వాత షారుఖ్ మళ్ళీ మైహూనా అంటూ తిరిగి రానున్నాడని, సీక్వెల్ మూవీలో కింగ్ ఖాన్ డబుల్ రోల్ తో సర్ప్రైజ్ చేస్తాడట. ఈ చిత్రాన్ని మొదటి భాగాన్ని తెరకెక్కించిన ఫేమస్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ డైరెక్ట్ చేయనుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.